చేతిలో ఎలక్ట్రిక్ షాక్‌లు ఇచ్చేటటువంటి కర్రలు. ఆ వెంటనే తుపాకీ గుండుతో కాల్చిపడేయడం. ఇది ఉద్యమకారుల మీదన ఇరాన్ ప్రభుత్వం చేసిన అరాచకం. అక్కడ ప్రభుత్వపు పోలీసు యంత్రాంగం కాకుండా ప్రైవేటు సైన్యం, ఎవరైతే ఇరాన్ ఖొమైనీకి సంబంధించినటువంటి ప్రైవేట్ సైన్యం, ఐఆర్‌జీసీ వాలంటీర్లట. ఐఆర్‌జీసీ అంటేనే ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్. వాళ్ళకి సపోర్టింగ్‌గా కొంతమంది మత ఉన్మాద శక్తులు చేరి వాళ్ళకి విపరీతమైనటువంటి చేతి నిండా ఆయుధాలు ఇచ్చి, వాళ్ళకి ఒంటి నిండా మాస్కులు ఇచ్చారు, చేతులకి ఆయుధాలు ఇచ్చారు. ఆ ఆయుధాలతో ఉద్యమకారుల్ని చంపేశారు. ముందు ఎలక్ట్రిక్ షాక్ కర్రతో ఒకటి కొట్టి, మనిషి అవతల షాక్‌లో ఉన్నప్పుడు తుపాకీతో ఈ కళ్ళల్లో లేకపోతే నోట్లో, గుండెల్లో డైరెక్ట్‌గా గుండె మీద పెట్టి మరి కాల్చినటువంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇది ఇప్పుడు కాస్త ఏది కమ్యూనికేషన్స్ బిగిన్ అయిన తర్వాతన బయట ప్రపంచానికి తెలుస్తున్నటువంటి విషయాలు. 2003 మంది అధికారిక లెక్కల్లో చచ్చిపోయారు, చంపబడ్డారు. అనధికారికంగా కనీసం 15-20 వేల మంది చచ్చిపోయి ఉంటారు. ఒక మాసకిర్ లేదా ఒక రకంగా చెప్పాలి అంటే ఒక వర్గపు తుడిచిపెట్టడం అన్నటువంటిది జరిగింది. అంటే ఖొమైనీని కాదన్నటువంటి వర్గాన్ని, దాన్నే పండిత పరిభాషలో చెప్పాలంటే జెనోసైడ్, అంటే వర్గపు వినాశనం అన్నటువంటిది. అంటే ఖొమైనీని వ్యతిరేకించే ప్రజలనందరినీ చంపేసేటటువంటి దిశగా అడుగులు పడ్డాయి. ఒక్క టెహ్రాన్లోనే 2000 శవాలంటే మొత్తం ఇరాన్లో ఎంత దారుణాతి దారుణ పరిస్థితులు ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఓ పక్కన అమెరికాని నమ్మి వాళ్ళు ఆ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. మీ వెనకాల మేము ఉంటామని నమ్మి అమెరికా వచ్చింది లేదు, పీకింది లేదు. కానీ ఈలోపు వందలు వేల శవాలు గుట్టలుగా పడేసినటువంటి దారుణ అరాచక మారణ హోమం జరిగింది.